భావంతో వరద బాధితులను ఆదుకోవాలని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య పిలుపునిచ్చారు. విజయవాడ నగరాన్ని బుడమేరు ముంపునకు గురైనప్పుడు 75 ఏళ్ల వయసులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పడిన శ్రమను ఆయన ఎంతగానో కీర్తించారు. విజయవాడ వరద ముంపు బాధితులకు నందమూరి ఫ్యాన్స్ కమ్ సౌజన్యంతో గృహోపకరణాల వితరణ కార్యక్రమం గురువారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో నిర్వహించారు. అమరావతి బహుజన ఐకాస అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో వరద ముంపు బాధితులకు గ్రైండర్లు, కుక్కర్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బాలకోటయ్య మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వరద బాధితులను అన్ని విధాలా సరైన సమయంలో ఆదుకుందన్నారు. బాధితులకు సహాయం అందజేయడంలో చంద్రబాబు కృషి మరవలేందని, తాము కూడా ఎంతో కొంత సహాయం అందించాలనే లక్ష్యంతో నందమూరి ఫ్యాన్స్ ముందుకు రావడం ఆనందించదగ్గ విషయమని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఈ రోజున నా మిత్రులు రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ వితరణ కార్యక్రమం చేపట్టాము. భవిష్యత్తులో కూడా అమెరికా, జర్మనీ, లండన్ నుంచి కూడా మాట్లాడుతున్నాం. ఈ సహాయ కార్యక్రమాలు డైరెక్ట్గా బాధితులకు అందాలని. జగన్మోహన్ రెడ్డి గారు నాకు తెలిసి అయితే ఇప్పటికైతే ₹1 ఇవ్వలేదు. ఇస్తాననేది చెప్పాడు ఆయన, ఆ రూపాయి ఎక్కడుందో తెలియలేదు. కాబట్టి రాజకీయాలకు అత్యంతంగా ముంపును ఆలోచించాలని చెప్పని ఈ కార్యక్రమం చేపట్టాం. ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి 10 రోజుల పాటు మోకాళ్ళ లోతు నేలల్లో 73 ఏళ్ల పెద్ద ఆయన చేస్తున్న శ్రమకి అండగా ఉండటానికి, మన ప్రాంతానికి అండగా ఉండటానికి ఈ కార్యక్రమం చేపట్టాం. ఈ సందర్భంగా వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన గోళ్ళ నారాయణరావు గారు పారిశ్రామికవేత్త, సంఘ సంస్కర్త. ఈ సందర్భంగా 2 మాటలు మీడియా వాళ్ళతో మాట్లాడుతుందిగా కోరుతున్నాను. పురస్కారాల మీద పోస్తున్న బాలకోటయ్య గారికి అందరికీ నమస్కారం అండి. మేము నందమూరి.com నుంచి వస్తున్నాం. నందమూరి అంటే సేవ, సేవ అంటే నందమూరి. దాని గురించి మనకి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. కాకపోతే నేను నందమూరి ప్రతినిధిగా నందమూరి.com గురించి 4 మాటలు చెప్పదలుచుకున్నాను. ఇది దాదాపు 2006లో ప్రారంభమైన ఒక వెబ్సైట్. ప్రపంచం నలుమూల నుంచి, అలాగే భారతదేశంలో అనేక చోట్ల నుంచి నందమూరి అభిమానులు వేలాదిగా ఆ వెబ్సైట్లో ఉన్నారండి. వాళ్ళు గత 17-18 ఏళ్ళు అనేక చారిటీ యాక్టివిటీస్లో ముందున్నారు వాళ్ళు. అట్లాగే ఈ కార్యక్రమానికి ముఖ్యంగా 2-3కి థ్యాంక్స్ చెప్పుకోవాలంటే NFDP తరఫు నుంచి. అందులో ముఖ్యంగా మన బాలకోటయ్య గారికి సుపరిచితుడు, మా ప్రియమిత్రుడు శ్రీకాంత్. ఆయన జర్మనీలో సైంటిస్ట్గా వర్క్ చేస్తా, అట్లాగే ఇండియాలో కూడా వాళ్ళ వ్యాపారాల్లో చురుకుగా ఉండే మనిషి. ఆయనకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. అట్లానే కేపీ చౌదరి. ప్రకృతి పరంగా కానీ ఏమన్నా విపత్తులు వచ్చినప్పుడు మాత్రమే స్పందించడం అనేది చాలా మందికి అలవాటైపోయింది. అయితే ఈ సందర్భంగా ప్రతి ఒక్కళ్ళు కూడా మేము ఆదుకుంటామని చెప్పి రావటం జరుగుతూ ఉన్నదంటే దేశ విదేశాల నుంచి రామనాథం గారి నేతృత్వంలో కానీ, బాలకోటయ్య గారి నేతృత్వంలో కానీ, విదేశాల నుంచి శ్రీకాంత్ గారు కానీ, హరిబాబు గారు కానీ, ఇక్కడే ఉంటున్న రామకృష్ణ గారు కానీ, వీళ్ళందరూ కూడా ఏదైనా ఒక ఆపద జరిగినప్పుడు ఆపదకి మేము ఉన్నాము అని చెప్పి చెప్తున్నారంటే అది వాళ్ళ వ్యక్తిత్వంలో ఉన్న మంచితనంగా నేను భావిస్తున్నాను. ఇంతకు ముందు ఎప్పుడూ కూడా ఇటువంటి విపత్తులు జరిగినప్పుడు ఇన్ని వందల కోట్ల రూపాయలు ప్రజల దగ్గర నుంచి రావటం అనేది జరగల. ఆపద ఒక రికార్డు, ఈ ఆపన్నులకి సంపన్నులు వాళ్ళు ఇచ్చిన వితరణ కూడా ఒక రికార్డు. ఇదంతా కూడా ఎందుకు సాధ్యపడుతుందంటే మనిషిలో ఇటువంటి సమయాల్లోనే మానవత్వం అనేది బయటకు వస్తూ ఉంటుంది. మానవత్వం అనేది బయటకు వచ్చి అది ప్రతిఫలించడానికి ఇటువంటి సందర్భాలు ఉన్నప్పుడు మనందరికీ ధైర్యం ఉంటుంది. అమ్మాయ మానవత్వం ఇంకా బతికుంది ఈ సొసైటీలో. అటువంటి ధైర్యాన్ని ఈ రోజున ఈ వితరణ రూపంలో ప్రకటిస్తున్న వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇటువంటి ఆపద రాకూడదు. ఆపదలో ఆదుకునే వాళ్ళు ఉండటం అదృష్టం, ఆపదలే లేకపోవటం మహా అదృష్టం. మన తెలుగు జాతికి అటువంటి మహాదృష్టం పట్టాలని కోరుకునే వాళ్ళు నేను కూడా ఒకడిని. శుభాకాంక్షలు. Like, subscribe and press the bell icon for new updates.